మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, మీరు ఎన్నికల సమయంలో ఒక శపథం చేశారు, జీవన్ రెడ్డి మాల్ మూసేపిస్తాను. ఈరోజు మీ శపథం నెరవేరింది అనుకోవచ్చు? శపథాలు ఎందుకండి, రాజకీయాలలో శపథాలు ఉన్నాయండి. ప్రజల డబ్బు ఎవడైతే మెక్కాడు అందరూ మీరు మా జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. తెలంగాణలో ఏ జీవన్ రెడ్డిని వదలని నేను మొదలుపెట్టినా మీరు తర్వాత చూడండి. ఇట్లాంటి ప్రజల సొమ్ము తిన్నోడు, ప్రభుత్వ ఆస్తులు కాజేసినోడిని ఆరుమూరు నుంచి మొదలుపెట్టి తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా ఒక్కొక్కడు ఎట్లా ప్రభుత్వాల నుంచి అన్ని రికవరీ చేపిస్తానండి. నిన్న సజ్జనార్ వెనకాల మీరు ఉన్నారని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సజ్జనార్ మీద అనేక అలిగేషన్ చేశారు. ఆయన ఒక ఫ్రాడ్ ఆఫీసరు, ఆయనకు సంబంధించి మేము ఇచ్చినటువంటి డబ్బుల్లో జీఎస్టీ కూడా కడతలేదనేటువంటి వ్యాఖ్యలు అన్నీ చేశాడు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు జీఎస్టీ కడతారా, సిఎస్టీ కడతారా, ఏఎస్టీ కడతారా, వాడికి ఏం సంబంధం అండి? నువ్వు కట్టేటి కట్టరా బాబు, మేమేం కట్టాలా? వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు, ఆ అకౌంటెంట్స్ ఉన్నారు, ఉన్న సంబంధిత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారండి. అంతేనా కాదా? మీరు కట్టాల్సినవి కట్టండి. ఏదైతే ఆరుమూరు ప్రజల ఆస్తుల మీద లీజు తీసుకొని 10 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తున్నావో, ఏదైతే పీవీఆర్ లాంటి సినిమా థియేటర్లలో డబ్బులు తీసుకొని 10 ఏళ్ళు అద్దె తీసుకుంటలేడా? రిలయన్స్ దగ్గర అద్దె తీసుకుంటలేడా? ఫ్రీగా ఇచ్చారేంది? కేఎఫ్సీ వారి దగ్గర అద్దె తీసుకుంటలేడా? అక్కడ ఉన్న లీజ్ హోల్డర్స్ అద్దె తీసుకుంటలేడా? మరి అద్దె ఎందుకు తీసుకుంటున్నాను? నీ అబ్బా సొమ్మ, మీ అబ్బా సొమ్మ అంటున్నా. మీ తాత ముత్తాతలు సంపాదించారా? అది ప్రజల సొమ్ము, ఆరుమూరు ప్రజల సొమ్ము. మర్యాదగా ఏదైతే బకాయిలు ఉన్నావో ఆ బకాయిలు చెల్లించు. అధికారులని ఇట్లా ఈ రకంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఇది కాదు, ఈ 2.5 కోట్లు కానీ 45 కోట్లు ఉన్నాయి. నా మాట అబద్ధం అయితే ఆర్చానలా చక్కగా ఎస్ఎఫ్సీకో ఇట్లా చిరాగాలి లైన్ ఉంది పక్కన 2 కిలోమీటర్ల దూరం, 2 కిలోమీటర్లు కూడా లేదు, చక్కగా అక్కడికి వెళ్ళు. 45 కోట్లు ఈరోజు అద్దున్నాడు. ఇంకా ఆ 45 కోట్లు కూడా వసూలు చేస్తాం. అంటే ఇవ్వాల్సిందా? బకాయిలు ఉన్నాడు ఆయన? ఇవాళ అసలు రూపాయి పెట్టుబడి పెట్టలేదండి. అసలు ఫస్ట్ ఏంటంటే ఆ లీజు వేరే వాళ్ళు తీసుకున్నారు. మంచి మీలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఉన్నత కుటుంబాల నుండి ఇంత డబ్బున్న వాళ్ళు చేస్తే వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వీడి పేరు మీద మార్చుకున్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మార్చుకున్న తర్వాత ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి 20 కోట్లు తీసుకున్నాడు ఎస్ఎఫ్సీ, అంటే ఆ బిల్డింగ్ని. రెండోది ఆర్టీసీ లీజ్ ₹1 చేయలేదు. నేను చెప్పింది కదా ఆల్రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్స్ ఇన్ క్లియర్గా ఉన్నాయి పేపర్స్. 2011 నుంచి ₹1 అద్దె కట్టలేదు, ₹1 పవర్ బిల్ కట్టలేదు, ₹1 ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. కానీ మాత్రం నెల 30 లక్షలు ముఖేష్ అంబానీ పంపించినాయి, కేఎఫ్సీ పంపించినాయి, మాత్రం ఎంజాయ్ చేస్తాడు. అవేమో రోల్స్ రైస్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు, గడియారాలు, మంచి ₹1 గడియారాలు కొనుక్కున్నాడు. ప్రజల సొమ్ము ఈరోజు కక్కగా తప్పుతలేదు. ఇచ్చోట తిన్నది ఇచ్చోట కక్కాల్సిందే. అదే కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతం అనుభవించాల్సిందే. ఎందుకు చలో కొడంగల్ డ్రాప్ అయ్యారు? ఎందుకంటే గతంలో మీరు పోస్టర్లు కూడా వెళ్తారని మీరు డేట్ కూడా ప్రకటించారు. ఎందుకు మరి ఎందుకు వెనకడిగేశారు? వెనకడికి నేను ఎందుకు ఏమిటండి? వెనకడికి వేయడం మీరు నా జీవితంలో లేదు. అన్ని ముందడుగులే. అవసరమైతే చావునైనా స్వీకరిస్తాం కానీ వెనకడికి వేయను. మళ్ళీ మీరు అది అట్లా అనుకోండి. రాకేష్ రెడ్డిని చెప్పాను మేము. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎందుకంటే ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫుల్ బడ్జెట్ పెడతారు. ఫుల్ బడ్జెట్ పెడతారు, స్టేట్ బడ్జెట్ పెడతారు జూలైలో. నేను అనుకుంటున్నాను, నాకున్న అవగాహన ప్రకారం, తెలుసుకున్న ప్రకారం జూలైలో బడ్జెట్ పెట్టిన తర్వాత అప్పుడు నాకు ఏమిస్తాడు అలా చెప్పాము. లెటర్స్ కూడా ఇచ్చాము. దాంట్లో చెప్పింది ఏంటంటే ఒకటేనండి, 1424 కోట్లు తీసుకెళ్ళాడు, 4000 కోట్లు ఎత్తిపోతల పథకం తీసుకెళ్ళాడు. రిటర్న్ ఎవిడెన్స్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను, ఇప్పుడు గవర్నర్కి పంపిస్తున్నాను. నాకు అతనితో పోరాటం లేదండి. ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, నేను గౌరవనీయ శాసనసభ్యుని. మాకు లేని తిండి గింజ కొడంగలోడికేలా, మాకు లేని మెడికల్ కాలేజ్ కొలంగలోడికేలా, మాకు లేని మహిళా కళాశాల కొడంగలోడికేలా, మాకు పేదలకు లేని ఇల్లు కొడంగలోడికేలా. ఇదేనా ప్రశ్న? ఆ ప్రశ్నకు ఆగస్టు లోపల అసెంబ్లీ సమావేశంలో సమాధానం వస్తే మంచిది. రాకపోతే చలో కొడంగల్ ప్రాణ త్యాగానికైనా సిద్ధం. కొడంగల్ సెంటర్లో నా వాట నాకు కావాల్సిందే అంతే. నిజామాబాద్లో మరొకసారి కాషాయ జెండా ఎగరబోతుందా? ఇట్లాంటి భారతమాత ముద్దు బిడ్డలున్నప్పుడు ఎందుకు వెళ్ళి కదండి. చివరికి రక్తాన్ని చల్లుతాం ఈ తెలంగాణ నేల మీద. మీరు అనుకుంటున్నారు ఈరోజు నిజామాబాదే కాదు, తెలంగాణ నేల మీద వచ్చే ఎలక్షన్లలో అవసరమైతే మొత్తం భారతమాత రక్తం తీసి మొత్తం చల్లుతాం పైన హెలికాప్టర్లో. బిడ్డ అడుగుకొక్క బిడ్డ పుట్టాలా, భారతమాత ముద్దు బిడ్డ. అట్లా కాషాయ జెండా ముద్దించుకునే బిడ్డలు ఎన్ని చోట్ల ఎగరేస్తారేంటి? డబుల్ డిజిట్. ఇది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమంగా నిర్మించినటువంటి మాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తిగా కట్టలేనటువంటి అక్కడ వసూలు చేసుకొని కూడా పోతే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి లీజ్ డబ్బులు ఇవ్వకపోవడం మీదే తను పోరాడని ఈరోజు మాల్ మూసుకుందని చెప్తున్నాయి. మరొక పక్క ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా డబుల్ డిజిట్ స్థానాల్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.